ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అప్పగింపుము, నమ్ముకొనుము, మౌనముగా ఉండి కనిపెట్టుకొనుము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5-7 వచనములు. ప్రార్థన అనేది శిశువు ఏడుపంత సులభమైనది, కన్నీరంతా శక్తివంతమైనది, గుండెపోటంత రహస్యమైనది, మెరుపంత వేగవంతమైనది, సుడిగాలంతా భీకరమైనది, వసంతకాలపు పుష్పాలంతా సువాసన కలది, నరకమంతా లోతైనది, ప్రేమంత బలమైనది, క్రీస్తంతా దైవికమైనది. పరిశుద్ధాత్మని ప్రేరణతో క్రీస్తు ద్వారా చేయబడేదే నిజమైన ప్రార్థన. చిరునవ్వులు చిందిస్తున్న సూర్యుడు, చిరుకాలుల తాకిడికి నాట్యం చేస్తున్న పంట పొలాలు, నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న ప్రశాంత నదీ జలాలు, వీటన్నిటి మధ్య ఆహ్లాదంగా సాగిపోతుంది నీ జీవితం. అయినా ప్రార్థించు, ప్రార్థిస్తూనే ఉండు. పగటి వెలుగులు కనుమరుగైపోతున్నాయి, దుఃఖకరమైన రాత్రి గడియలు ప్రారంభమవుతున్నాయి. గాఢాంధకారం నీ చుట్టూ దట్టంగా కమ్ముకుంటూ ఉంది. పెనుగాలులు వేగంగా నీ వైపు దూసుకొస్తున్నాయి. అయినా ప్రార్థించు, ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు ప్రతి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు, సమస్తాన్ని తన నియంత్రణలోనే ఉంచుకున్నాడు. అన్ని వేళలా నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. అన్ని పరిస్థితుల్లోనూ నువ్వు తనతో ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే ప్రార్థించు, ప్రార్థిస్తూనే ఉండు. ఒక యవనస్తుడు గొప్ప పోరాటం చేస్తున్నాడు. తన్ను తాను దేవునికి సమర్పించుకునేందుకు అతడి పోరాటం అంతా. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ ఫలితం కనిపించడం లేదు. దాదాపు ప్రతి కూడికలోనూ క్రీస్తుని హృదయంలో చేర్చుకునే వారి కోసం పిలుపు ఇవ్వబడిన ప్రతిసారి అతడు వేదిక వద్దకు వెళ్ళి నిలబడుతున్నాడు. కానీ అతడి ఆంతర్యంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. అతడు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడో అంత ఘోరంగా ఓడిపోతున్నాడు. చివరిగా తన్ను తాను దేవునికి సమర్పించుకోవడం అనేది ఒక ఎండమావిగానే అతడికి కనిపించింది. ఈ విషయంలో తాను సఫలీకృతిని అవుతానన్న ఆశ అతడిలో అడుగంటింది. అయినప్పటికీ అతడు కూడికలకు హాజరవుతూనే ఉన్నాడు. పిలుపు వచ్చిన ప్రతిసారి వేదిక వద్దకు వెళ్తూనే ఉన్నాడు. ఒక రాత్రి ప్రసంగికుడు ఇలా పిలుపు ఇచ్చాడు: ఈ కూడికలో ఎవరైనా తమ్మును తాము దేవునికి సమర్పించుకునేందుకు సంఘర్షణ పడుతుంటే అలాంటి వాళ్ళని తమ ప్రయత్నాలు విరమించుకోమని నేను కోరుతున్నాను. మీ ప్రయత్నాలు మానుకోండి, దేవునికి ఆ పని అప్పగించండి. ఆ యవనస్తుడికి ఈ సలహా బాగా నచ్చింది. ఇంతకాలంగా ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు సాధ్యం కాలేదు, కాబట్టి నేను ఆ పనిని దేవునికి అప్పగిస్తాను. అతడు తన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి అతడు ఇంటికి వెళ్తూనే దేవుని కార్యం చేయనివ్వు అనే మాటల్ని ఒక పేపర్పై రాసి తన గది గోడపై అంటించాడు. ఆ తర్వాత తన్ను తాను దేవునికి అప్పగించుకునే పనిని అతడు దేవునికి అప్పగించాడు. నిజంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలనుకుంటే దానికోసం మనం స్వంతగా ప్రయత్నిస్తూ కూర్చోక ఆ పనిని దేవునికి అప్పగించి మౌనంగా ఉండాలి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.